బ్రహ్మ తల నుంచి నువ్వు పుట్టినా అని చెప్పి అంటున్నావు కదా, శ్రేష్టమైన వ్యక్తి అంటున్నావు కదా. అప్పట్లో ఎప్పుడో ఫస్ట్ పుట్టినాడు బాబు, బ్రహ్మ తల నుంచి పుట్టినాడు. మిగతా అందరూ కూడా నేను అడుగుతున్నా, మీరు మీ అమ్మకు 9 నెలలే ఉంటారా లేకపోతే 14 నెలలు ఉంటారా కడుపులో అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎవరు అడుగుతున్నారు? గులాంగిరి పుస్తకంలో మహాత్మా జ్యోతిబాపునే ఒక బ్రాహ్మణుని అడుగుతున్నాడు, బ్రాహ్మణ నాయకుని అడుగుతున్నాడు. నమస్తే, జై శ్రీరామ్. మన ధర్మంపై విషం చుమ్ముతున్న మత మార్పిడి ముఠాలకు, హిందూ వ్యతిరేక శక్తులకు, అవాకులు చెవాకులు పేలే హేతువాదులకు ఈ రోజు ఒక సత్యం మింగుడు పడబోవడం లేదు. మన ధర్మాన్ని కించపరచడానికి వాళ్ళు వాడుకునే అతిపెద్ద అబద్ధాన్ని ఈ రోజు శాస్త్ర ప్రమాణాలతో సహా బద్దలు కొట్టబోతున్నాం. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి విశ్లేషణ ఎవరు చెప్పి ఉండరు, ఏ ప్రవచనకర్త, ఏ గురువు కూడా. చాలా మంది మనల్ని ప్రశ్నిస్తారు, ముఖం నుండి బ్రాహ్మణులు ఎలా పుట్టారు, కాళ్ళ నుండి శూద్రులు ఎలా పుడతారు అని ఎగతాళి చేస్తారు. అసలు విషయం ఏంటంటే, పురుష సూక్తంలో చెప్పబడిన ఆ వర్ణన ఒక రూపకం, అంటే ఒక మెటాఫర్ మాత్రమే. సమాజం అనే విరాట్ పురుషుడికి జ్ఞానం అందించేవారు ముఖం లాంటి వారిని, రక్షించేవారు భుజాల లాంటి వారని చెప్పారే తప్ప అది భౌతికపరమైనటువంటి పుట్టుక కాదు. ఈ అజ్ఞానులు దీన్ని గ్రహించకుండా దాన్నే పట్టుకుని మన ధర్మాన్ని విడదీయాలని చూస్తున్నారు. చాలా మంది శరీర భాగాలు అనే మాటను పట్టుకుని ధర్మాన్ని విమర్శిస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, అది ఒక మనిషి శరీరం గురించి కాదు, సమాజం అనే వ్యవస్థ గురించి ఇచ్చిన ఒక మెటాఫర్ మాత్రమే. అది మీరు గ్రహించాలి. సనాతన ధర్మంపై కుట్రలకు పునాదిలా ఉన్నటువంటి ఈ అబద్ధాన్ని ఈ రోజు బద్దలు కొట్టే సమయం వచ్చింది. దానికి ఆధారం వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబోతున్నాం, అది కూడా శాస్త్ర ప్రమాణంగా. మరి మానవులు భౌతికంగా ఎలా పుట్టారు? శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో జటాయువును కలిసినప్పుడు ఆ జటాయువు సకల ప్రాణుల ఉత్పత్తిని గురించి వివరిస్తుంది. మానవ సృష్టి భౌతికంగా ఎలా జరిగిందో వాల్మీకి రామాయణం అరణ్యకాండలో జటాయువు శ్రీరామచంద్రుల ప్రభువుల వారికి వివరించినట్లుగా స్పష్టంగా పేర్కొనబడింది. వాల్మీకి రామాయణం అరణ్యకాండము సర్గ 14 శ్లోకం 29 చూసినట్లయితే, మనుర్మానుష్యాన్ జనయత్ రామ పుత్రాన్ యశస్విన బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంచ మనుజర్షభ. ఈ శ్లోకం యొక్క అర్థం చూసినట్లయితే, కశ్యపుని భార్య అయిన మనువు అనునామయందు కలిగిన వారే మానవులు. మరోసారి స్పష్టంగా చూడండి, కశ్యపుని భార్య అయిన మనువు అనునామయందు కలిగిన వారే మానవులు. ఇక్కడ మనువు అంటే మహిళ. మనువు అనే మహిళ యొక్క భర్త ఎవరు? కశ్యపుడు. ఈ కశ్యపుడు ప్రజాపతి. ఈ మనువు అనే మహిళ దక్ష ప్రజాపతి యొక్క కూతురు. కశ్యపుడు మనువు అనే మహిళకు కలిగిన సంతానమే మానవులు. వీరందరూ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను వర్ణములతో సుప్రసిద్ధులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే వీరందరూ కూడా ఒకే తల్లిదండ్రులకు పుట్టినప్పటికీ భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా వారి యొక్క గుణకర్మ స్వభావాల ఆధారంగా వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా పరిగణింపబడ్డారు, లేక సుప్రసిద్ధులయ్యారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మానవులు ఒకే తల్లిదండ్రులకు పుట్టినప్పటికీ వాళ్ళు అంతకు ముందే ఉన్నటువంటి దేవతలు మహర్షుల చేత వివాహాలు జరగడం కారణంగా మానవ సృష్టి అనేది విస్తృతమైంది. కశ్యపుడు అనే ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి మనువు అనే మహిళకు కలిగిన సంతానమే మానవులు. మీరు బ్రహ్మ ద్వారా వచ్చారు అనేది అది ఒక ఉదాహరణ, మెటాఫర్, అది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. కానీ అది భౌతికపరమైనటువంటి పుట్టుక కాదు. భౌతికంగా మానవులు ఎలా పుట్టారు అనేది వాల్మీకి రామాయణంలో గ్రంథస్థం చేయబడింది, మనకు స్పష్టంగా చూడటం జరిగింది. వాల్మీకి రామాయణానికి ప్రామాణికత ఎలా వచ్చింది? సాక్షాత్తు బ్రహ్మ నుండి ఈ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్నే వాల్మీకి మహర్షి గ్రంథస్థం చేశాడు. ఎవరైతే మానవులు బ్రహ్మతల నుండి ఎలా పుడతారు, భుజాల నుండి ఎలా పుడతారు, ఈ విధంగా శరీర భాగాల నుంచి ఏ విధంగా పుడతారు అనే వారికి స్పష్టమైన సమాధానం ఇక్కడ వచ్చింది. వారందరూ కూడా ఒకసారి వాల్మీకి రామాయణాన్ని చదివితే ఇంకోసారి ఈ ప్రశ్న వేయకుండా ఉంటారు. ఈ శ్లోకం ప్రకారం మానవులందరూ ఒకే మూల వంశానికి చెందిన వాళ్ళు. కశ్యప మనువుల సంతానము. మనువు అనే మహిళకు జన్మించిన వారే
ఈ మానవులు ఒక అపోహను నిజమని నమ్మించి హిందూ ధర్మంపై కుట్రలు పన్నుతున్న వారికి వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకం ఒక కనువిప్పు. హిందూ వ్యతిరేకులు దశాబ్దాలుగా చేస్తున్న దగ, పురాణ మేధావుల యొక్క కుట్ర, సనాతన ధర్మంపై వాళ్ళు చిమ్మిన విషం అంతా నేడు సత్యమనే అగ్నిలో భస్మమైపోయింది. బ్రహ్మము కాన పుట్టారని మీరు చెప్పే అబద్ధాల అక్షరాలు వాల్మీకి కలం ముందు సాష్టాంగం పడిపోయాయి. మనమందరం ఒకే తల్లిదండ్రుల బిడ్డలం. మనది ఒకే వంశం, అది మానవ వంశం. మనది ఒకే ధర్మం, అది సనాతన ధర్మం. ఇకనైనా గుర్తించుకోండి, సనాతన ధర్మం అంటే మతం కాదు, అదొక సత్యం. ఆ సత్యాన్ని అబద్ధాలతో ఎవరు ఏమీ చేయలేరు. ఈ వీడియోను మీరు చూశారంటే మీరు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, మన మూలాలను, మన సత్యాన్ని తెలుసుకున్నారు. ఈ సత్యాన్ని ప్రతి హిందువు తెలుసుకోవాలి. మా ధర్మంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడం కోసం మీరు ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.